అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలమందు మన స్థుతి అంశం అద్భుతకరుడైన ఆశ్చర్యకరుడు, లేదంటే ఆశ్చర్య కార్యాలు చేసే ఆశ్చర్యకరుడు. 77వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 77వ కీర్తన 14వ వచనం. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనముల్లో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. ఈ ఉదయకాలమందు మనం స్తుతిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన ఆశ్చర్య క్రియలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే ఆశ్చర్యకరుడు. ఇక ఆయన యొక్క ఆశ్చర్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యాలు ఆయన మన పట్ల ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన జన్మం ఒక ఆశ్చర్యం, ఆయన జీవితం ఒక ఆశ్చర్యం, ఆయన మాటలు ఒక ఆశ్చర్యం, ఆయన క్రియలు ఒక ఆశ్చర్యం. ఆనాడు ఐగుప్తులో ఇజ్రాయిల్ జనాంగం బానిసత్వంలో ఉంటుండగా వాళ్ళని విడిపించడానికి దేవుడు అనేక తెగుళ్ళు, 10 తెగుల్ని దేవుడు వాళ్ళ వైపు నడిపించాడు. ఇది నిజంగా ఆశ్చర్యం. కప్పలు వచ్చినాయి, మిడతలు వచ్చినాయి, నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి. ఇదొక ఆశ్చర్యం. అలాంటి ఆశ్చర్యాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలను మనం చూస్తూ ఉంటాం. ఎర్ర సముద్రము గుండా తన ప్రజలను నడిపించిన ఆ సంఘటన, అది ఆశ్చర్యం. వెనుక శత్రువు వెంబడిస్తున్నాడు, రథాలతో, సైనికులతో, ఆయుధాలతో ఇజ్రాయిల్ జనాంగాన్ని వెంబడిస్తూ ఉన్నారు. ముందు సముద్రం, జనాలందరూ మోషేని దూషిస్తున్నారు. మోషే దేవుని వైపు చూశాడు. ఒక మహా అద్భుతం, సముద్రమును 2గా చీల్చిన అద్భుతం. ఎవరు చేయగలరు ఇలాంటి అద్భుతం? ఎక్కడుంది చరిత్రలో ఇలాంటి అద్భుతం? ఒక సముద్రాన్ని 2గా చీల్చి తన జనాంగాన్ని ఆరిన నేల మీద నడిపించిన ఇలాంటి మహోత్కరమైన అద్భుతకరమైన కార్యం ఎక్కడుంది ఈ సంఘటన? దేవుడు ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. 77వ కీర్తన స్టార్టింగ్లో ప్రధాన గాయకునికి ఏదుదూతు అను రాగం మీద పాడినది ఆసాపు కీర్తన. ఆసాపు ఎంత గొప్పగా దేవుని యొక్క క్రియలను, ఆయన యొక్క ఆశ్చర్య క్రియలను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చిన దేవుడు, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభాన్ని, ఇదొక ఆశ్చర్యం. 6 లక్షల కాల్బలానికి కావలసిన కాంతి ఆయన రాత్రంతా 40 సంవత్సరాలు ఆయన ఏ లైట్లు, ఏ ట్రాన్స్ఫార్మర్లు, ఏ ఫ్యూజులు, ఇవన్నీ ఏమీ లేవు. కరెంటు బిల్లులు, లైట్స్, ట్యూబ్ లైట్స్ ఏమీ లేవు. తన అగ్నిస్తంభము ద్వారా తన ప్రజల్ని కాపాడి వెలుగిచ్చిన ఆ వెలుగుమయమైన ఆశ్చర్యకరుడు. అంతమంది జనాలకి ఆయన తన మన్నాను కురిపించిన ఆశ్చర్యకరుడు. ఎంత గొప్ప ఆశ్చర్యం! ఎన్ని ట్యాంకర్ల నీళ్లు కావాలి, ఎన్ని వాటర్ బాటిల్స్ మోసుకు వెళ్ళాలి. వాళ్ళు ఒక దగ్గర నివాసం ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ప్రయాణమవుతూ ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమునకు ప్రయాణమవుతున్నప్పుడు అంతమందికి కావలసిన నీరు తీసుకువెళ్ళటం ఎంత కష్టం. తన ప్రజలకు బండలో నుంచి నీళ్ళు ఇప్పించిన ఆశ్చర్యకరుడు.
ఏ విధంగా ఆయన ఆశ్చర్య క్రియలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, ఏ విధంగా ఆయన ఆశ్చర్య క్రియలను తలపోసుకునుంటూ ఆశ్చర్యకరుడైన దేవుని యొక్క శక్తిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన క్రియలు, ఆయన ఆశ్చర్య క్రియలు, ఆయన దేవుడు. 14వ వచనములో ఆ మాటతో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన దేవుడు. ఆయన ఏ దేవుడు అంటే ఆయన క్రియలు జరిగించే దేవుడు. ఏ క్రియలు జరిగించే దేవుడు అంటే ఆయన ఆశ్చర్య క్రియలు జరిగించే దేవుడు. ఎంత గొప్పగా ఆసాపు తను రాసిన కీర్తనలో దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క శక్తి, ఆయనలో ఉన్న క్రియలు, ఆయన చేసిన పనులు, ఆ పనుల్లో ఉన్న ఆశ్చర్యం, తద్వారా ఆయన దైవత్వం, ఆయన యొక్క దేవత్వం, ఆయన యొక్క ఉన్నత స్థితి, ఆయన యొక్క హోదాని జ్ఞాపకం చేస్తూ, ఆయన్ని కనపరుస్తూ, ఆయన పొగుడుతూ, ఆయన స్తుతిస్తూ, గాన ప్రతిగానములతో ఆయన వర్ణిస్తూ ఉన్నారు. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు. ఎంత గొప్పగా ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఎన్ని లక్షల ట్యాంకర్లని, 6 లక్షల కాల్బలానికి కావలసిన ఆహారాన్ని ఎంత స్టోరేజ్ చేసుకొని ఎంత తీసుకువెళ్ళాలి, కానీ బండలో నుంచి ఆయన నీళ్లను రప్పించిన ఆశ్చర్యక్రియలు చేసిన దేవుడు. ఆహారం ప్రాబ్లం లేకుండా, ఆహార సమస్య లేకుండా ఆహారాన్ని ఇచ్చిన దేవుడు. ఒక భక్తుడు ప్రార్థన చేస్తే సూర్యుడిని ఆపేసిన ఆశ్చర్య కార్యం. ఒక రాజు తన జనాల్ని పంపించకపోతే నీళ్లను రక్తంగా మార్చిన ఆశ్చర్య కార్యం. కప్పల ద్వారా రాజుకి, అందులో ఉండే రాజ్యానికి బుద్ధి చెప్పిన ఆశ్చర్యం. కప్పలు లేని ఇల్లు, కప్పలు లేని స్థలము లేని ఆ ఐగుప్తు సామ్రాజ్యం. ఆయన ఆశ్చర్యాన్ని ఎలా మనము వర్ణించగలం? ఏ మాటలతో, ఏ అంశాలతో, ఏ ప్రసంగాలతో ఆయన చేసిన క్రియలను మనం వర్ణించగలం? అందుకే ఆసాపు రాసిన 77వ కీర్తనలో ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. ఈ ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఆశ్చర్యకరుడులోని మరొక కోణం, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. సింహాల బోనులో తన బిడ్డను వేస్తే సింహాలను గద్దించి సింహాలనే ఒక కాపలాగా ఉంచిన ఆశ్చర్యం. షడ్రకు మెషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడేస్తే అగ్ని వాసన కూడా అంటకుండా చేసిన అట్టి ఆశ్చర్యం. తన బిడ్డను సముద్రంలో ఎత్తి పడేస్తే ఒక చేపకు ఆజ్ఞ ఇచ్చి ఆ చేపను మింగి 3 దినాలు ఆ చేపలో ఉండి ఒడ్డున కక్కేటట్లుగా చేసిన ఆశ్చర్య కార్యం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఆశ్చర్య కార్యాలు. ఆఖరికి ఆయన ఈ లోకానికి దిగి రావటం కూడా ఒక ఆశ్చర్యం. ఆయన జన్మం ఒక ఆశ్చర్యం. కోట్ల మంది జన్మిస్తున్నారు, కానీ ఆయన జన్మించినప్పుడు ఆయన వచ్చిన నక్షత్రం అది ఆశ్చర్యం. కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చిన ఆశ్చర్యం. గుడ్డివారికి చూపును దయచేసిన ఆశ్చర్యం. అందరూ అసహ్యపడే ఉమ్మిని తీసి ఆ ఉమ్మిలోంచి కూడా పుట్టి గుడ్డివాన్ని మీద ఉంచి ఆ చూపు ప్రసాదించేటట్లుగా చేసిన ఆయన ఆశ్చర్యం. ఆయన వస్త్రం ముట్టుకుంటేనే ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గని రోగాలు సహితం ఆయన వస్త్రమును ముట్టుకుంటే జరిగిన ఆశ్చర్యం. ఎలా ఆయన ఆశ్చర్య క్రియలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు? ఆసాపు గారైతే 77వ కీర్తన 14వ వచనంలో ఒక్క లైన్లో ఆయన ముగించేశాడు. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవే అన్నాడు. కానీ వాటిని జ్ఞాపకం చేసుకోవాలన్నా, వాటిని వివరించాలన్నా, వాటిని వర్ణించాలన్నా కొన్ని వందల పుస్తకాలు మనం రాసుకున్నా కూడా ఆయన చేసిన ఆశ్చర్యక్రియలను మనము సంపూర్ణంగా జ్ఞాపకం చేసుకోలేం ప్రియులారా. నీళ్ళ మీద నడిచిన ఆయన ఆశ్చర్యం, దయ్యాలను సైతం ఆయనకి నమస్కరించిన ఆశ్చర్యం, దయ్యాలను సైతం ఆయన వదలగొట్టిన ఆయన చేసిన ఆశ్చర్యం. ఆఖరికి కలువరి శిలువలో మనందరి కోసం ఆయన చనిపోతే సూర్యుడు అదృశ్యమైన ఆశ్చర్యం. ఏ కోట్ల మంది చనిపోతున్నారు, ఏ సింబాలిక్, ఏ సైన్సు, ఏ సంకేతాలు లేవు, కానీ లోక రక్షకుడు మానవ పాపవాళ్ళ కోసం మనందరము చనిపోతే నరకానికి వెళ్ళవలసి ఉంటుండగా ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, మనందరము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించటానికి ఆయన సిలువలో చనిపోవలసి వచ్చింది. ఆయన మరణించాడు. ఆయన మరణించినప్పుడు సృష్టి ఆ మరణాన్ని చూడలేక సూర్యుడు అదృశ్యుడయ్యాడు. ఇదొక ఆశ్చర్యం.
భూకంపం కలిగింది, ఇదొక ఆశ్చర్యం. బండలు బద్దలైనవి, ఇదొక ఆశ్చర్యం. ఆయన్ని సమాధిలో పెడితే రాజు దగ్గరికి వెళ్ళి ఈయన 3వ దినం లెగుస్తా అన్నాడు, కాబట్టి మాకు సైనికులు కావాలంటే రాజు చెప్తాడు, మీ చేతనైనంత మట్టుకు సైనికుల్ని పెట్టుకోండి అంటే సైనికుల్ని పెట్టారు. ఏ సైన్యము, ఏ ఆయుధాలు, ఏ సంరక్షణ, ఏ కాపుదల, ఏ కాపలా వారు ఆయనని బంధించలేదు. కానీ ఆయన చెప్పినట్లు కానీ 3వ దినమున ఆదివారమున సమాధిని జయించి తిరిగి లేచాడు. ఇదొక ఆశ్చర్యం. అందరూ చూస్తుండగా ఆయన ఆరోహణమయ్యాడు. ఇది ఆశ్చర్యం. ఆయన చేసిన ఆశ్చర్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే గంటలు, రోజులు, వారాలు, వేల పుస్తకాలు సరిపోనన్ని ఆశ్చర్యక్రియలు చేసిన ఆశ్చర్యకరుని ఉదయకాలం మందు జ్ఞాపకం చేసుకుంటాం. నిజంగా మనం ధన్యులం. వాక్యం వింటున్న మనందరం నిజంగా ధన్యులం. ఎందుకంటే ఆయన ఆశ్చర్యక్రియలు చేసే ఆశ్చర్యకరుడైన దేవుడు. అట్టి దేవుణ్ణి ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితాల్లో కూడా ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు. పాపములో ఉండాల్సిన మనల్ని, అపవిత్రులుగా ఉండాల్సిన మనల్ని, చచ్చిన స్థితిలో ఉండాల్సిన మనల్ని ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించాడు. ఆ ఆశ్చర్యకరమైన పట్టణములోకి మనల్ని వెళ్తాము అనే నిరీక్షణ, ఆ స్వాస్థ్యం మనకు అనుగ్రహించాడు. ఇట్టి ఆశ్చర్య కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆశ్చర్యక్రియలు చేస్తున్న ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీరు ఆశ్చర్యక్రియలు జరిగించే ఆశ్చర్యకరుడు దేవుడుగా ఈ ఉదయకాలం ముందు మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు కృప చూపించారు. మీరు చేసిన ఆశ్చర్య క్రియలకై మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.